అది కదా. నీకు ఇది కావాలా? అవును. అయితే ఇది నేను తాగుతాను, ఇది నువ్వు తాగు. అదేం లెక్క. అదంతే. సరే జెస్సీ, నీకు ఒకటి అడగనా? అడుగు. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు గొప్ప? అందులో ఏముంది, ఇద్దరు సమానమే కదా. ఈవినింగ్ పని మనిషి వస్తుంది కదా. అవును. ఈ బొకాడియా కబుర్లను దానికి చెప్పు, వింటే లక్. అడిగిన దానికి సమాధానం చెప్పు. బాబోయ్, ఇది అంత గట్టిగా అవుతుందంటే జాగ్రత్తగా చెప్పాలి. అందులో ఏముంది, వైఫే గొప్ప. ఎక్స్ప్లెయిన్ చేయి, లాగ్ లేకుండా. అంటే అది అయితే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వే. ఓకే. పెళ్లికి ముందు బేవర్స్గా బాధ్యతలు లేకుండా తిరిగే మీకు పెళ్ళయ్యాక రెస్పాన్సిబిలిటీస్ నేర్పించేది ఎవరు? మీరే. అప్పటి వరకు నాన్న సంపాదన మీద పందిలా తిని బతికే మీకు నెల అవుతుంది అనగానే ఒక టెన్షన్, నెల మిడిల్లో ఇంకో టెన్షన్ని ఇచ్చి భయపెట్టేది ఎవరు? మీరే. అవును చేసి, నీకు పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా. ఉంటుంది. పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళా. ఇవ్వలేదు కదా పిల్లల్ని. ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటావు. నేను కాదా? అలాంటి మీకు సొంతంగా పిల్లల్ని కనిచ్చేది ఎవరు? మీరే కదా. ఇన్ని రకాలుగా సెటరేట్ చేసే మాకు మీరేమి ఇస్తున్నారా? మీకు ఇంకోళ్ళు ఇవ్వాలా? అన్నీ మీరే లాక్కుంటారు కదా. అది చాలదు కానీ కాళ్ళకి దండం పెట్టు. మగాడు తలవంచుడు అసలు. మర్యాదగా పెడతావా లేదంటే డ్రమ్లోకి వెళ్తావా? వద్దు, నాకు బతుకొద్దు. చల్లగా నీరేళ్ల పాటు నాకు నచ్చినట్టు బతుకు. బతుకుతా. బతకాలి కదా. ఎవరో వచ్చారు, డోర్ తీ. నేనే తీయాలా? నువ్వు తీసుకొచ్చి వెళ్ళి. డ్రమ్మ ఒంటంగా నరికేస్తా. నన్నా? వాకు. అసలు ఎవడు నువ్వు? నీ ప్రాబ్లం ఏంటి? నీ సమస్య ఏంటి చెప్పు. నా పేరు చంపకమాల. ఓకే, చేపల మాల. తన పేరునే పలకడం రావట్లేదు, తన ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా ఇస్తావు నువ్వు. చెప్పు. నా లవర్ని లేపేద్దాం అనుకుంటున్నా. ఇద్దరు నుంచా? ఈ భూమి నుంచి లేపేద్దాం అనుకుంటున్నా. చంపేద్దాం అనుకుంటున్నా? ఎలా చంపేద్దాం? కుక్కర్లో పెడదామా, లేదంటే డ్రమ్లో, లేదంటే ఇంకేమైనా ఆలోచించావా? కలిసి ప్లాన్ చేద్దాం. గేనా? ఎవడ్రా గే? ఎవడు? నా ఉద్దేశం అది కాదు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆడు డెకరేషన్ ఆపాలంటే ఈ మాత్రం డెసిషన్ తీసుకోవాలి. అంతలా ఏం చేశాడు? అందరికి ప్రేమను పంచుతున్నాడంట. తప్పేంటి? అదేమైనా రేషన్ షాప్లో కిరోసిన్ అనుకుంటున్నాడా? కలిసిన వాళ్ళందరికి అమ్ముకుతో. నువ్వు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? 96 మూవీ చూసారా? మంచి లవ్ స్టోరీ కదా. అలానే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుకున్నా. 96 ఆర్జీవిని డైరెక్ట్ చేసినట్టు పులిహోర కలిపేశాడు. అయ్యో, నువ్వేం బాధపడకు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను చూసుకుంటాగా. అది ఇంటర్ కాలేజ్లో లవ్ స్టోరీ. మీ బాయ్ ఫ్రెండ్ నీ కాలేజేనా? కాదు, అన్ని కాలేజ్లో వాడివే. అదేంటి? మా వాడు ఆటో డ్రైవర్. అందరు అమ్మాయిల్ని ఆటోలో డ్రాప్ చేస్తాడు. ఈ అమ్మాయిలందరూ ఈ ఆటో డ్రైవర్లకే పడిపోతారేంటో. అసలు వాళ్ళు ఏముంటుంది అసలు? అలా అనకండి అక్క. మా వాడు ఆటోలో సాంగ్స్ వేస్తాడు, నా కోసమే వేస్తున్నాడు అనిపిస్తాడు. అద్దం తిప్పుతాడు, ఓన్లీ నన్ను చూడడానికి. ఆటోలో ఎంతమంది ఉన్నా సరే. అందరు అమ్మాయిలకి అలానే అనిపిస్తుందా? నీకు కూడా ఇలాంటి ఆటోలో స్టోరీ ఉంది కదా. అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? చీప్గా ఆటో డ్రైవర్లకి, చీప్గా కండక్టర్లకి పడిపోయింది అన్నానా? అలా కాదు, ఆ ఏజ్లో అలా లవ్ స్టోరీస్ కామనే కదా. సో నీకు కూడా చెప్పు. రోజు మా ఏరియాలోకి ఒక కాయగూరల బండి వాడు వచ్చేవాడు. వాడు నన్ను చూడగానే టమాటా రేట్ మాత్రమే చెప్పేవాడు.
అంటే ఇండైరెక్ట్గా నన్ను టమాటా అంటున్నట్టు కదా, అందుకే వాడితో లవ్లో పడిపోయాను. ఇదేం టమాటా లాజిక్కే అండ్ టమాటా అంటే పడిపోతావా? తర్వాత ఏమైందో చెప్పు. ఆ వెజ్ గాడిని లవ్ చేస్తున్నానని మా నాన్నకి చెప్పేశాను. చెప్పాక ఏముంది, ఆ యదవన్ తప్ప ఇంకెవరిని లవ్ చేసినా ఓకే అన్నారు. ఆ తర్వాత ఇదిగో తిని తీసుకెళ్ళి చూపించా. ఈ ఎదవైతే ఒప్పుకున్నారా? ఎక్కువ మాడుతున్నావు, ముందు నీ లవ్ స్టోరీ గురించి చెప్పు. నా లవర్ అందరినీ కెలుగుతున్నాడు. నీకెలా తెలుసు? మొదట్లో సీక్రెట్గా చాటింగ్స్ మీటింగ్స్ చేసేవాడు, కానీ 2 సార్లు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎలా దొరికిపోయాడు? నేను నైట్ పడుకున్నప్పుడు నా ఫ్రెండ్ నెంబర్స్ అన్ని సేవ్ చేసుకుని నాకు తెలియకుండా వాళ్ళకి కాల్ చేస్తున్నాడు. ఇవన్నీ నా ఫ్రెండ్సే నాకు చెప్పారు. అవునా? అంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నావు కదా, నీకు నీ గతం ఏమైనా గుర్తొస్తుందా? అంటే కొంతమంది యాక్సెప్ట్ చేశారా? లేదండి, అదే మరి 2 సార్లు దొరికిపోవడం. చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తప్పు, వాళ్ళ ఏడుపుల్లో మన నవ్వులు నెత్తుకోకూడదు. అందుకే నీ ఏడుపులో నా నవ్వును ఎత్తుక్కుంటున్నా. ఆపుతారా మీ ఎదవ సోది? ఏంటి? అదే మీ డిస్కషన్ ఆపితే నాకు సొల్యూషన్ ఇస్తారేమో అని. వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. వాడు దొరికిపోయాక వాడి రియాక్షన్ ఏంటి? అదే అనువుగా తీసుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఎలా? నేను బయట వాళ్ళతో తిరిగితే నువ్వు ఇబ్బంది పడతావు, అదే మీ ఫ్రెండ్స్ అనుకో మీరు ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు కదా అని అంటున్నాడు. నచ్చిందరా నీకు? మంచి పాయింట్ పట్టుకున్నారా అంతే. నైస్. తర్వాత అంతేకాదు, ఇదంతా నా కోసమే చేసినట్టు చెప్తున్నాడు. అదేదో నాకు ఫేవర్ చేస్తున్నాడు. ఇలా ఉన్నారేంట్రా బాబు? నీకు కూడా నచ్చింది కదా కాన్సెప్ట్? ప్రాబ్లం చూడు. మీరు చెప్పండి, ఇంకేమైంది? పెళ్ళైన కొత్తలో పనులు కష్టమవుతున్నాయి అని చెప్పి పని మనిషిని అడిగా. తెచ్చాడా? తీసుకొచ్చాడు. పనులు కూడా చాలా బాగా చేస్తుంది, కానీ మంత్ ఎండ్ లో శాలరీ తీసుకోవట్లేదు. ఎందుకు? చాలా మంచి పని అమ్మాయి కదా, డబ్బులు సేవ్ అవుతాయి. అదేంటక్క మీ ఓడు సుద్దపోసులో ఉన్నాడు, నెలంతా కష్టపడి పని చేస్తుంది, జీతం తీసుకోవట్లేదు అంటే అనుమానం రావట్లేదా? సారీ, కరెక్టే. తర్వాత ఏమైంది? వీడు పని మనిషిని జీతానికి మాట్లాడి తీసుకురాలేదు, మరి వాడి మాటలతో పడేసి పర్మనెంట్ గా తీసుకొచ్చాడు. అంటే మన ఇంట్లో మన పనికి జీతం ఎందుకని తన ఇన్నర్ ఫీలింగ్. ఇలా మేడ్ నుంచి మెహందీ దాకా అందరినీ నాకు అరేంజ్ చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే. సరే, మీ వాడు ఎతవా, కానీ వాళ్ళకేం పోయే కాలం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరినో లవ్ చేస్తే మీ ఫ్రెండ్స్ దూరం అవుతారు కదా, అదే మిమ్మల్ని లవ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరు దగ్గర ఉంటారు కదా అని చెప్పి ఒప్పించాడు. ఇంతకీ ప్రేమ అంటున్నాడు మీ వాడు? ఏమంటాడు? అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నాడు. సరే ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. చెప్తాను, జాగ్రత్తగా విను. వాడు ఎలాగా పని అమ్మాయిని కానించి ప్రతి ఒక్క అమ్మాయికి లైన్ వేస్తున్నాడు, నువ్వు కూడా చూసిన ప్రతి ఒక్క ఎదవకి లైన్ అయ్యి, ఓకేనా? మీతో మొదలు పెట్టినా? పెట్టు మొదలు పెట్టు. ఈ రోజు వీడికి ఆఖరి లైన్ అవుతుంది కదా. నేను వాళ్ళ చేస్తే వాట్ లాభం? ఏ మగాడైనా సరే వాడు ఎంతమంది అమ్మాయిని గోకుతాడేమో కానీ వాళ్ళ వైఫ్ ఇంకో వైపు చూసినా సరే వాడు సగం చచ్చిపోతాడు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి పూర్తిగా చంపేయమంటావా? నువ్వు వెళ్ళి ఈ డైలాగ్ కొట్టు. నువ్వు చేస్తే మజాకు, నేను చేస్తే అబ్దుల్ రజాకా. ఇంకోసారి ఇలా చేస్తే నీకు చావు కేకే అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. సూపర్ అన్న, ఈ ఐడియా తోటి వాడిని ఆడుకుంటా చూడు. వెరీ గుడ్. ఏ మనిషి అయినా సరే తప్పు చేస్తే వాడికి గుణపడం చెప్పాలి, కానీ ఇలాగా చంపేస్తానని చెప్పి పిడకలు పేర్చకూడదు. సో నేను చెప్పింది ఫాలో అయ్యి మీ వర్డ్ని కాపాడుకో. పర్లేదురా, నీకు కూడా మ్యాటర్ ఉంది. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అన్న. సరే నేను వెళ్తాను. నీతో చాలా పని ఉంది, ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడు. ఓ బెడ్రూమ్ కా? అంత లేదు నీకు, రా. అరే బాబు జాంకాయ్, ఏంటి ఎప్పుడు లేని అంత సైలెంట్గా ఉన్నావేంటి? హోమ్ సిక్ ఫీల్ అవుతున్నా, మా పేరెంట్స్ గుర్తు వస్తున్నారు. వెళ్ళి ఒక మూలను పడు. అలా కాదు, దండం పెడతాను, ఇంకా ఆలు మొక్కు ప్లీజ్. ఒక్కరోజు పర్మిషన్ ఇవే. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి, లేదంటే కిచెన్లో కుక్కర్ రెడీగా ఉంది. మీ పేర్లేంటమ్మా? నందిని నుంచి. అంటే అదేం పేరు? ఆ దీపికా పదుకుని అయితే ఓకేగా, నందిని నుంచి నేను నచ్చలేదు. ఓ అలా వచ్చారా? ఇది నా పేరు కుమార్ కూర్చొని. ఈడి పేరు వాసు వంగునే. ఆడవుడు. అమ్మాయిల ముందు వంగుతూ ఉంటావు కదా, నన్ను నోర్మి అంటావా?
నువ్వు నోర్మి, నీ అక్క నోర్మి, నీ చెల్లి నోర్మి, నీ కుక్క నోర్మి. దండం పెడతాను ప్లీజ్, పళ్ళు తీకే ప్లీజ్. మేము బయలుదేరుతామండి. అదే నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరే ప్రాబ్లంలో ఉన్నారు, ఇంకా మా ప్రాబ్లం చెప్పి ఇబ్బంది పడ్డాం ఎందుకు? ఎలా ఉన్నాడు? బాగున్నాడు. పక్కనే ఉన్నాను. అయితే ఎవడికి ఎక్కువ వాడే వీడు. చూస్తే మహేష్ బాబులా ఉన్నాడు, ఇక్కడ చూస్తే మరిడేష్ బాబులా ఉన్నాడు. అయినా మేకప్ వాటర్ ప్రూఫ్ వాడాల్సింది కదరా. వాటర్ ప్రూఫ్ మేకప్ వేయించాను అక్క. అక్కడ వర్షాలు మరీ వాయించి వాటర్ ప్రూఫ్ లో వాటర్ పోయి ప్రూఫ్ బయటకు వచ్చేసింది. నాకు వీడు వద్దు. వీడి కావాలి తీసుకో. ఏరా పోతావా? ఇందొకటి నుంచి చూస్తున్నావు, ఆ చేతులు పట్టుకుని